कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। పాలసవియితడెరుగు పాలపవలించే గోపాలుడని మేమితని భజయింపగా పాలుపడి తల్లి చనుబాలు సహితంబునే కాలమును బాపే ఎక్కడి దైవమితడు సేవింతురాయితని చలగి పరులిట్లనే కావించె మమ్ము ఎక్కడి దైవమితడు సేవింతురా। నందనందన వేణునాద వినోద ముకుంద కుంద మందహాస గోవర్ధనధర నందనందన వేణునాద వినోద ముకుంద రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర। రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర। ధామ ధామ విభవ ప్రతాప రూప ధనుజ నిర్ధూమ ధామ కరణ చతురా భవ భంజన నందనందన వేణునాద వినోద। కమల కమలవాస కమల రమణ దేవో తము తము గుణ సతత విదూర। కమల కమలవాస కమల రమణ దేవో తము తము గుణ సతత విదూర। ప్రమద ప్రమదానుభవ భావకరణ సుముఖ సుధానంద శుభారంజన నందనందన వేణునాద వినోద। పరమా పరాత్పర పరమేశ్వర వరద వరదావన వాసుదేవ। పరమా పరాత్పర పరమేశ్వర వరద వరదావన వాసుదేవ। చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వర చిర చిర ఘన నగ శ్రీ వెంకటేశ్వర నరహరి నామ పన్నగ శయన నందనందన వేణునాద వినోద ముకుంద కుందదంతహాస గోవర్ధనధర। గోకులాష్టమి
శ్రీకృష్ణ జన్మాష్టమి అష్టమి వేడుకలు, కృష్ణ అష్టమి వేడుకలు లోకమంతా కూడా విశేషముగా జరుపుకుంటున్నటువంటిది. ముఖ్యంగా హరే కృష్ణ ఇస్కాన్, కృష్ణతత్వం, కృష్ణ భజన, కృష్ణమయం, ఆ ప్రకారంగా మహాభక్తి భావంతో స్వామిని సేవించుకునే విధానం లోకమంతా కూడా నిన్న ఈ పూట కృష్ణాష్టమి వేడుకలు విశేషంగా జరుపుకున్నటువంటి విధానము. మరి కృష్ణాష్టమి వేడుకలు వారం రోజులు కూడా కొన్నిసార్లు జరుపుతారు. ఈ ప్రకారంగా ఉత్తరాది చాలా బాగా ఉంటుంది. దక్షిణాది కంటే ఉత్తరాదిలో కృష్ణ పరమాత్మ స్వామి వారిని సేవించుకునే విధానం ఎక్కువగా. మీకు ఉత్తరాదిలో భాగవత ప్రవచనాలు ఎక్కువ ఉంటాయి. బాగా చక్కగా వాళ్ళు అన్ని వాయిద్యాలు పెట్టుకొని చక్కగా పాడుతూ ఆనందంగా ఎగురుతూ గంతులు వేస్తూ మీరు చూస్తే పరవశం అయిపోతుంది. ఎక్కువగా అక్కడ మరి భాగవత కథాంశం, కృష్ణ పరమాత్మ లీలలు. కర్షయతీతి కృష్ణ సమస్తమును కూడా మరి దోషాలని తొలగింపజేసే విధానం కలిగి ఉన్న విధానమే కృష్ణ అనేటువంటి ఒక నామం. డుక్రున్ కరణి కర్షతి, రాక్షసులను నలిపివేసేవాడు, తొలగింపజేసేవాడు. ఈ ప్రకారంగా ఆ నామం అనేటువంటిది ఉన్నది. పర్వదినాలలో ముఖ్యంగా భగవంతుని యొక్క నామాన్ని జపించటం కూడా చాలా గొప్ప విశేషం. ఇతర సమయాలలో చేసే జపం అనేది ఉంటుంది. ఇలాంటి పర్వదినాలలో విశేషంగా జపం అనేది జరగాలి మనస్సులో. జపతో నాస్తి పాతకం, మనస్సులో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగింపజేసుకోవటం అవుతుంది. కనుక ధ్యానం చాలా ముఖ్యమైనటువంటి యొక్క అంశము. దానికి తోడుగా ఉండేటువంటిది జపం. కనుక జపాన్ని జీవితంలో విడవరాదు. అన్ని సమయాలలో భగవన్నామాన్ని జపం చేయటం చాలా విశేషం. మనకు అనేక పండుగలు, పర్వదినాలు వస్తూ ఉంటాయి. శివరాత్రి, సంక్రాంతి, అట్లా దేవి ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. మిగతా అప్పుడు జపం చేయటం అంటే మనకు అంతగా ఉత్సాహం ఉండకపోవచ్చు. కనీసం ఇలాంటి పుణ్య రోజులలో అయినా జపం చేయటం లాంటిది మనం అలవాటుగా పెట్టుకోవాలి. రోజు జపం చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉన్నారు, నిరంతరంగా జపం చేస్తారు. ఒకవేళ అలాంటి జపం చేసే విధానం అలవాటు లేనటువంటి వాళ్ళు కనీసం శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, శివరాత్రి, అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, ఇలాంటివి ఎన్నో మనకి వస్తూ ఉంటాయి పుణ్య రోజులు. ఆ సందర్భాలలో కృష్ణ పరమాత్మ భగవంతుని యొక్క నామాన్ని జపించడం వల్ల మనస్సులో ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగిపోయే విధానం ఉంటుంది. నిత్యము జపం చేయటం వల్ల కూడా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన అధీనంలో ఉంటుంది. జపం లేకపోయిందా అంటే మనస్సు ఆలోచనలు అనేటువంటి పరిధికి వెళ్ళిపోతుంది. అనేక సంస్కారాలతో మనస్సు అనేది అట్లాగా పోతుంది. కాబట్టి మన జీవన విధానాన్ని చక్కదిద్దుకోవాలంటే, మనం ప్రశాంత జీవితాన్ని జీవించాలంటే మనస్సును ముఖ్యంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆ మనస్సును కాపాడుకునే విధానం భగవదాశ్రయం. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్య మయ్యేవ స్వామి చెప్తాడు. నాయందే మనసును పెట్టు, నాయందే బుద్ధిని పెట్టు, నువ్వు నాయందే ఉంటావు, నా రక్షణలో ఉంటావు, నన్ను ఆశ్రయించి ఉంటావు అని స్వామి చెప్తారు. ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన అంశము. మరి ఇలాంటి పుణ్య రోజులలో జపం అనేది ఎక్కువగా జరగాలి. మామూలుగా ఉదయం పూట పూజ చేస్తారు, సాయంత్రం కూడా పూజ చేస్తారు, రాత్రి అయితే ఇంకా వినోద కార్యక్రమాలలో చేరిపోతారు. ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి యొక్క అంశములు. పెద్ద వయసు వచ్చినటువంటి వారు ముఖ్యంగా భక్తి భావనతో
భగవంతుని యొక్క నామాన్ని జపించటం చాలా గొప్ప విశేషము. ఈరోజు కృష్ణాష్టమి. కృష్ణ భగవానుల వారి విశేషణాలన్నీ కూడా మనకి భాగవతం 10వ స్కందంలో వస్తాయి. భాగవతం అంతా భక్తి రసం, భక్తిమయమే. దాంట్లో విశేషముగా ఉండేటువంటిది కృష్ణ పరమాత్మ చరిత్రాంశం అంతా కూడా మరి 10వ స్కందంలో మనకి కనబడుతుంది. దాంట్లో చాలా అంశాలు మహాత్ములు ఇవ్వటం జరిగింది. భాగవతాన్ని వ్యాస భగవానులు రచించారు. వ్యాసులు చివరి గ్రంథం వ్యాస భగవానుల వారి చివరి గ్రంథము, భక్తిపరమై ఉన్న గ్రంథము. అది శ్లోకాల రూపకంగా ఉంటే దాన్ని మనకి ఆంధ్ర విధానముగా ఆంధ్ర మహాభాగవతం అని చెప్పి పోతనామాచ్యులు తిలిగించారు. తెలుగు పద్యాలు బాగా ఉండేటువంటి విధానము కాబట్టి విధానంగా 10వ అధ్యాయం కృష్ణ పరమాత్మ చరిత్రాంశముగా ఉన్నటువంటి ఆయన లీలలు అన్నీ కూడా. దాంట్లో మరి పోతన సంహారమని, శకటాసుర సంహారమని, కాళీయ మర్దనం అని ఇలా అనేక విశేషణాలతో జరిగేటువంటి కృష్ణుని యొక్క చరిత్రాంశము. అవి జ్ఞానపరంగా, నీతిపరంగా, భక్తిపరంగా ఉండేటువంటి అంశములతో చేరి ఉంటాయి. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన దమ్మె శూలికైన విభుద వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరతూ. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అని పోతనామాచ్యులు అంటారు. భాగవతం తెలిసి పలుకుట చాలా చిత్రము అన్నారు. విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. ఇవి 4 వాక్కులు, వైఖరి వాక్కు, మధ్యమ వాక్కు, పశ్యంతి వాక్కు, పరావాక్కులుగా 4 వాక్కులతో చెప్పినటువంటి పద్యం అది. విన్నంత అనేది మధ్యమ వాక్కు, కన్నంత పశ్యంతి వాక్కు, తెలియవచ్చినంత పరావాక్కు, తేటపరతు వైఖరి వాక్కు. ఈ ప్రకారంగా తాత్విక అంశములు బాగా గ్రహించి ఉన్నటువంటి వారు దాంట్లోని పరమార్థాలను మనకి అందించే విధానం ఉంటుంది. కాబట్టి భాగవతం భక్తి రసముతో ప్రధానంగా సాగేటువంటి యొక్క అంశము. అనేక నీతి అంశములు, దాంతో జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశములు, అంతరార్థ సంబంధమై ఉన్నటువంటి అంశములు అనేకంగా చేరి ఉండేటువంటి విధానము భాగవతము. భగవంతుని కృష్ణ లీలలు, ముఖ్యంగా కృష్ణ పరమాత్మ యొక్క లీలలు. దీంట్లో భాగవతం అనేది ఒక అంశము తీసుకోవాలనేటువంటిది గతంలో కూడా అనుకోవడం జరిగింది. మరి అందరూ కూడా దాన్ని అపేక్ష వహించారు. భాగవత రసాస్వాదముగా సాగిపోయేటువంటి అంశము. మరి పెద్దలందరూ కూడా భాగవతం కొంత మనం చర్చించుకుందాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. మా ప్రభాకర్ గారు కూడా గతంలో భాగవతాన్ని ప్రస్తావించటం జరిగింది. దాన్ని మనం ఇక కృష్ణ అష్టమి సందర్భాన్ని పురస్కరించుకొని తీసుకోవటంగా కూడా చేద్దామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. ఇది భాగవతం తాత్విక అంశం ముఖ్యంగా తీసుకున్నట్లయితే దాంట్లో జ్ఞానపరమై ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. కనుక ప్రతి పద్యము కాకుండా దాంట్లో విశేషముగా ఉండేటువంటి యొక్క వాట్లను తీసుకుంటూ ప్రయాణం చేసినట్లయితే మనం కొంతవరకు జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. దాంట్లో కథాంశములు కూడా పారమార్థిక అంశముగా, నీతి అంశముగా, అంతరార్థ విషయాలుగా ఎక్కడెక్కడ సందర్భోచితంగా ఉంటాయో అవి తీసుకోవటం అనేటువంటిది మనం చేద్దాము. మరి పూట కృష్ణాష్టమి కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క మరి వైశిష్యం, అతని యొక్క గొప్పతనం, వాటి గురించి 2 మాటలుగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక భాగవతంలోకి పోతే అనేక అంశాలు దాంట్లో వచ్చే విధానం ఉంటుంది. ఇప్పుడు కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ పరమాత్మ యొక్క తత్వం, కృష్ణ పరమాత్మ యొక్క జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క అంశము,
ఆయన యొక్క విశేషణాలతో ఉన్నటువంటి కొన్ని అంశాలు మనం అధ్యయనం చేద్దాం. వేదం పూర్వ భాగము, ఉత్తర భాగము. ఎందుకంటే మన భారతీయ సంస్కృతి అంతా కూడా వేదం మీదే ఆధారపడి ఉన్నది. వేదం అనేది లేకపోయినట్లయితే మనకేమీ లేవు. ఉపనిషత్తులు లేవు, భగవద్గీత లేదు, బ్రహ్మసూత్రాలు లేవు, ఇతర మహాత్ముల గ్రంథాలు లేవు. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము అనే అంశాలు ఏవి కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశాలు లేవు. వేదం అనేది ఉండబట్టే మనం ఈనాడు విశేషముగా ఇవన్నీ కూడా చెప్పుకోవటం, ఆచరించడం జరుగుతూ ఉన్నది. పురాణములు అన్నీ కూడా చూసినట్లయితే వేదం పూర్వ భాగాన్ని అనుసరించి ఉన్నటువంటివే పురాణాలన్నీ కూడా. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, ఇవన్నీ కూడా వేదం పూర్వ భాగం అనుసరించి ఉన్నటువంటి పురాణములు ప్రధానముగా. అటనే వేదం యొక్క అంశములో చేరి ఉన్నటువంటి యొక్క భాగమే భారతం అనేది కూడా. భగవద్గీత అనేది ఉత్తర భాగం, వేదం యొక్క ఉత్తర భాగం ఉపనిషత్తులు కాబట్టి వాటి యొక్క సారమే భగవద్గీత. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని కూడా పరమాత్మ గీత చివరిలో మనం వింటూ ఉంటాం. కాబట్టి మనం చూసినట్లయితే భారతం అంతా కూడా ఏమిటంటే వేదములో ఉన్నటువంటి నీతి, ఆ నీతి అంశాన్ని చక్కగా మన ముందు ఆవిష్కరింపజేశారు వేదవ్యాసుల వారు. ఎందుకంటే వేదాన్ని అధ్యయనం చేయాలంటే కొన్ని షరతులు ఉన్నాయి, అవి దాటుకుని పోవడానికి అవకాశాలు లేవు. అదంతా కొంచెం చిక్కులతో కూడి ఉన్న వ్యవహారము. వేద పఠనము అందరూ చేయకూడదు, కొంతమందికి మాత్రమే పరిమితమై ఉన్నది. వేదాధికారం కలిగి ఉన్నటువంటి వారు వేదాన్ని ముట్టుకోవాలి, దాన్ని చదవాలి అనేటువంటి కొన్ని నియమ నిబంధనలు వేదం యొక్క అంశంలో ఉన్నాయి. ఒక రకంగా చూస్తే దానికోసంగా జీవితాలు అర్పించిన విధానం కూడా ఉన్నది. అందరూ అంత లెక్క ప్రయాణం చేసే అవకాశం కూడా లేదు. దానికై జీవితాన్ని హెచ్చించాలి. ఆ వేదవాంగ్మయం అంతా కూడా ఆశ్రమంలో కూర్చొని వల్లించాలి, కంఠస్థం చేయాలి, తప్పులు లేకుండా పలికే విధానంగా రావాలి. అర్థం చేసుకోవడానికి శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషాస్త్రం వంటి షట్శాస్త్రాల్లో పరిచయం ఉండాలి. ఇవన్నిటినీ కూడా శుద్ధంగా తప్పులు లేకుండా మరి అధ్యయనం చేయాలంటే జీవితాలు దానికోసంగా అర్పించాల్సి ఉంటుంది. అట్లా దానికోసంగా తెగ ఏర్పడి ఉన్నది. వారు దాన్ని కాపాడుకుంటూ వచ్చే విధానం చేస్తూ ఉన్నారు. అందరి వల్ల కాదు, ఎవరికి ఉండేటువంటి బాధ్యతలు, ఎవరికి ఉండేటువంటి అవకాశం ఎన్ని ఉన్నాయి కాబట్టి అట్లాగా వారు దానికి అని కేటాయించిన విధానంగా మనకి సమాజంలో ఉన్నటువంటిది. ఇలాంటిది వేదాన్ని అధ్యయనం చేసే విధానం అందరికీ కూడా అవకాశం లేనటువంటి కోణములు ఏర్పడింది కాబట్టి మరి ఆ వేదములో మహాత్ములు, ఋషులు ఇచ్చినటువంటి యొక్క అంశములు మరి మానవునికి చేరాలి, సమాజానికి చేరాలి. వేదాన్ని పఠనం చేసే అధికారం అందరికీ లేకపోవటంతో మరి దాని యొక్క దాంట్లో చెప్పబడ్డటువంటి యొక్క అంశములు ఎట్లా ప్రజలను చేరే అవకాశం ఏర్పడుతుంది. దానిని దృష్టిలో పెట్టుకుని వేదవ్యాసుల వారు పంచమ వేదం అనే విధానముగా భారతాన్ని మన ముందు ఆయన గారు తీసుకొచ్చారు. అదేమిటంటే వేదం పూర్వ భాగములో చెప్పబడ్డటువంటి నీతి అంశాలన్నీ కూడా కథా అంశాన్ని ప్రధానంగా తీసుకుని ఆ పాత్రలు వాటి ద్వారా నీతి ధర్మములు అన్నీ కూడా మనకి చెప్పేగా తీసుకొచ్చిన విధానం భారతము. ఇక ఉత్తర భాగం, వేదం ఉత్తర భాగమే ఉపనిషత్తులు కాబట్టి దానికి సంబంధించిన అంశముగా భగవద్గీతను మనకి అందించటం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే వేదం 2 భాగములుగా చెప్పాం, పూర్వ భాగము, ఉత్తర భాగము అని. 2 జీవితం ప్రధానమే, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అనే విధానాలుగా మన ఆలోచనలు పోకూడదు. 2 మన జీవన విధానానికి వాళ్ళు అన్వయం చేసి ఇచ్చినటువంటి విధానం. ఎందుకంటే మనం ప్రధానంగా ప్రవృత్తి మార్గం వైపు తిరిగి ఉన్నాం.
ప్రవృత్తి మార్గం వైపుకే మనం ప్రస్తుతం పోతా ఉన్నాం. కనుక ఈ ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి యొక్క వారిని సరైనటువంటి దిశ నిర్దిశగా ప్రయాణం చేయించాలంటే దానికి సరైనటువంటి వాంగ్మయం ఉండాలి. కనుక మానవుని జీవన విధానాన్ని చక్కదిద్ది సరైనటువంటి క్రమంలో పెట్టేటువంటివే ఈ వేదం యొక్క పూర్వభాగం, భారతాదులన్నీ కూడా. ఎందుకంటే విశ్వంలో అనేక అసంఖ్యాక ప్రాణికోటి ఉన్నది. 84 లక్షల రకాలుగా చెప్పే విధానము, అసంఖ్యాకముగా ఉన్న జీవ సముదాయములో మరి మానవుడు అగ్రజన్మగా చెప్తున్నటువంటి విధానం, ఉత్తమ జన్మ, అగ్రజన్మ, ఎంతో విజ్ఞానం కలిగి ఉన్న జన్మ అని చెప్పే మాట. ఇతర జీవులన్నీ చూసినట్లయితే వాటికి కూడా మనలాగానే అవయవాలన్నీ ఉన్నాయి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు, వాటికి మనస్సు, ఆలోచన, జీవన విధానము, వాటికి అన్నీ కూడా సమానముగా ఉన్నటువంటి విధానమే. కాబట్టి వాటికి ఏంటంటే ప్రకృతి నిబంధన చేసేసింది, నియంత్రణ చేసింది. ప్రకృతి నియంత్రణ అనగా వాటికి ఒక స్వభావము, వాటికి ఒక నడవడిక విధానం, ఆహారం, ఇవన్నీ కూడా ఒక కంట్రోల్ అయిపోయాయి. పశువులు ఉన్నాయంటే వాటి స్వభావము, వాటికి ఆహారము. అట్లా మృగములు వాటి స్వభావము, వాటి ఆహారము. ఇట్లా పక్షులు వాటి స్వభావము, వాటి ఆహారం. అవి తప్ప మరొక మార్గంలో ప్రయాణం చేయవు. పశువులు మాంసం వైపుకు పోవు, మృగాలు గడ్డి వైపు గొరబావు. ఇట్లాగా ఒక నియంత్రణ అనేటువంటిది ప్రకృతి ద్వారా చేయబడింది అన్నమాట. కాబట్టి అవి ధర్మాన్ని తప్పి పోయే అవకాశాలు లేవు. ధర్మహాని అనేటువంటి యొక్క అంశము ఇతర జీవులలో ఎక్కడ చెబుతారు మీరు? పశువులు ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాయా? మృగాలు ధర్మం తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాయా? పక్షులు ధర్మం తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాయా? కాబట్టి వాటి స్వభావాలు నియంత్రణ చేయబడ్డాయి. అట్లా పోతాయే తప్ప మరొక వైపుకి అవి పోయే విధానం ఉండదు. కాబట్టి ధర్మహాని అనేటువంటి యొక్క పదం ఇతర జీవులలో అన్వయం అయ్యే అవకాశం, చెప్పే అవకాశం లేదు. పరమాత్మ కూడా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, నేను వస్తూ ఉన్నాననే మాట వాడాడు అని చెప్పనంటే ఆ ధర్మానికి హాని కలగజేసేటువంటి ప్రాణి విశ్వంలో ఏదైనా ఉందా అంటే ఒక మానవ ప్రాణి. ఎందుకంటే ఈ యొక్క మానవ జన్మలో కొన్ని సదుపాయాలు అధికముగా ఏర్పడి ఉన్నటువంటి విధానం, స్వతంత్రంగా ఆలోచించే విధానం, ఆహార విషయాలు కానీ, వ్యవహార విషయాలు కానీ అన్నీ కూడా ఇతర జీవుల కంటే భిన్నముగా ఏర్పడ్డటువంటిది మానవ జన్మ. ఇది ఊర్ధ్వ ప్రాణి. ఎంతో విజ్ఞానం, ఆలోచన విధానము కలిగి స్వతంత్రంగా వ్యవహరించే విధానం మానవ జీవితంలో వచ్చింది. ఈ స్వతంత్రంగా వ్యవహరించే విధానం ఇతర జీవులలో లేదు. ఇతర జీవులన్నీ కూడా ప్రకృతి నిబద్ధత, ప్రకృతి నియంత్రణ, వాటి కట్టుబడి అవన్నీ కూడా జీవిస్తూ ఉన్నాయి. కృతయుగంలో ఏ ప్రకారంగా ఆ యొక్క పశువు ఉన్నదో స్వభావాలు కలిగి ఇప్పుడు కూడా అదే స్వభావంతో పశువులు ఉన్నాయి. కృతయుగాదులలో మృగములు ఏ స్వభావము, ఎలాంటి విధానం కలిగి ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధానం కలిగి ఉన్నది. అట్లా వృక్షములు కూడా కృతయుగాదుల నుండి ఎలాంటి ఫలములు ఇస్తూ ఉన్నాయో అలాంటి ఫలాలు ఇప్పుడు కూడా ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిల్లో క్రమం అనేటువంటిది కంటిన్యూగా అనుస్యూతముగా వస్తున్నటువంటి యొక్క విధానము. అయితే మానవుని ఏర్పడి ఉన్నది. కాబట్టి అలాగ స్వతంత్రత కలిగి, స్వతంత్ర ఆలోచనలు కలిగినటువంటి ఇతనుల్లో అనేకమైనటువంటి మరి గుణాలు ఉన్నాయి. లోపల మా గతంలో చెప్పుకున్నాం, మరి దైవీ సంబంధ, విద్యా సంబంధ, దైవ సంబంధ గుణాలు ఉన్నాయి. అవిద్యా సంబంధ, ఆశ్రయ సంబంధ గుణాలు ఇవి ఉన్నాయి. కాబట్టి మానవుడు ఎక్కువ శాతంగా దైవీ సంబంధ గుణాలతో జీవించే కంటే ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి గుణాలతోనే ఎక్కువగా జీవన విధానం చేసే ఉంటుంది. ఎందుకంటే వీడు అవిద్యా ఉపాధి కలిగి ఉన్నాడు. అదే విద్య అనే ఉపాధి కలిగి ఉన్నట్లయితే ఈశ్వరుడుగా ఉంటాడు. ఈశ్వరుడుగా ఉన్నటువంటి యొక్క అతడు మహర్షి, మహాత్ములు దైవీ గుణములు కలిగి ప్రవర్తిస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క విషయంలో ఇంకా ఏమీ కూడా చెప్పే విధానాలు ఏం అవసరం లేదు.
కానీ ఇక్కడ మరి విద్యతో సంబంధం పడి ఉన్న జీవుల అని చెప్పి అన్నట్లయితే అవిద్యతో సంబంధం పడి ఉన్న జీవులు. అవిద్య అంటే మలిన సాత్వికము అన్నారు. ఈ మలిన సాత్వికము అని చెప్పనంటే రజస్సు తమస్సులు ప్రకోపించి ఉన్న విధానమే మలిన సాత్వికము అని చెప్పని. అంటే మలిన సాత్వికము యొక్క విధానంలో ఈ జీవులన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మలిన సాత్విక అవిద్యా సంబంధ విధానం నుంచి ఆశ్రయ గుణాలు అనేటువంటివన్నీ కూడా ప్రకోపించే విధానం ఉంటుంది కాబట్టి అలాంటి గుణములతో వ్యవహరించేటువంటి యొక్క మానవునికి ఒక కట్టడి అనేటువంటి చేయకపోతే మాత్రం సమాజం అంతా కూడా అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఎంతో మరి నిబద్ధత చేపట్టే మానవుడి నాడు అణిగిమణిగి ఉన్నటువంటి విధానం అణిసివేశారు. అనేక విధాయకాలుగా మానవుణ్ణి అణిసివేసిన విధానం. ఒక్కసారి మానవునికి స్వేచ్ఛ ఇచ్చాము అని చెప్పనంటే లోకమంతా కూడా అల్లకల్లోలం చేసేస్తాడు. ఒక్క పూట చాలు, మానవులారా మేము మీకు స్వేచ్ఛ ఇస్తూ ఉన్నాం, ఈ పూట మీరు చక్కగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మేమే అనం, చట్టపరమైనటువంటి చర్యలు మీకేమి ఉండవు అనే విధానంలో ఒక్కరోజు కనుక మానవునికి స్వేచ్ఛ ఇచ్చి చూడండి, ఆ తెల్లారి ఏం మిగులుతుందో ఎట్లా ఉంటుందో కూడా చూసుకోవచ్చు. ఎంతమంది పోయి ఉంటారో, ఎంతమంది గృహాలన్నీ కూడా లూటి జరిగి ఉంటాయి, మారణ హోమాలు జరిగిపోతాయి. కాబట్టి ఈ ప్రకారముగా అలాంటి స్వభావము కలిగి ఉన్నటువంటి యొక్క మానవుణ్ణి అనేక రీతుల చట్టపరముగా, నీతిపరముగా, న్యాయపరముగా అన్ని విధాయకాలుగా వీడిని కట్టడి చేయబట్టి మరి మంచిగా ప్రవర్తించే విధానం కొంతవరకు కనబడతా ఉన్నది. ఎన్ని చట్టాలున్నా, ఇంత శాస్త్రం ఉన్నా కానీ లెక్కలేనితనంగా ప్రవర్తించే వ్యక్తిత్వాలు లోకంలో చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా మానవుని యొక్క జీవన విధానంలో స్వేచ్ఛా విధానం, స్వేచ్ఛ ఆలోచన విధానం ఏర్పడింది. కాబట్టి వాని కట్టడి చేయటానికి ఈ యొక్క నీతి సంబంధమైన గ్రంథాలన్నీ కూడా అవి ప్రయాణం చేసి వచ్చాయి. కాబట్టి ఈ ప్రకారముగా మానవుణ్ణి నియంత్రణ చేసే విధానముగా ఉన్నటువంటివి గ్రంథములు. కనుక ధర్మహాని అనేటువంటి యొక్క మాట ఎక్కడ వస్తుంది అంటే ఒక మానవ ప్రాణి అనేటువంటి దాడే ఈ ధర్మహాని అనేది జరుగుతుంది. పరమాత్మ అవతరిస్తున్నాడు అని చెప్పనంటే ఈ విశ్వంలో ఏ ప్రాణి ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆయన అవతరించాడు. పరమాత్మ అవతరించిన విధానం కదా కృష్ణాష్టమి. కాబట్టి రాముడుగా కృష్ణుడుగా అనేక రూపాలుగా విశ్వంలోకి వస్తున్నాడు అంటే ఏ ప్రాణి ధర్మమును తప్పి ప్రవర్తిస్తే ఆయన గారు వచ్చాడు. కాబట్టి విశ్వంలో ఏ ప్రాణి ధర్మం తప్పి ప్రవర్తించటం లేదు. ఒక మానవుడు మాత్రమే తన యొక్క ఆశ్రయ గుణాలు లోబడి ప్రవర్తించే విధానం ఉన్నది. కాబట్టి వాళ్ళను చక్కదిద్ది మంచి మార్గంలో పెట్టేటువంటి యొక్క ఉద్దేశంతో భగవంతుడు విశ్వంలోకి రావటం జరుగుతుంది అన్నమాట. జన్మకర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి స మామితి సోర్జున అజోపి సన్న వ్యయాత్మ భూతానాం ఈశ్వర అపి సన్ను ఈశ్వర అపి నేను ఈశ్వరుణ్ణి, సమస్త నియామకుణ్ణి, సమస్త జీవుల్ని శాసించేవాణ్ణి, విశ్వాన్ని శాసించేవాణ్ణి అన్నాడు. ఈశ్వర అపి సన్ నేను ఈశ్వరుడు అయి ఉన్నప్పటికీ కూడా అజహ పుట్టుక లేనటువంటి వాడును అయినప్పటికీ కూడా నేను ఈ లోకానికి వస్తూ ఉన్నాను, ఒక కార్యార్థమై వస్తూ ఉన్నాను, ధర్మాన్ని స్థాపించే ఉద్దేశంతో వస్తూ ఉన్నాను. పరిత్రాణాయ సాధూనాం దుష్కృతాం. కాబట్టి సాధువులను కాపాడటము, ధర్మాన్ని నిలబెట్టడం. కాబట్టి మాటలు చూసినట్లయితే ఇవన్నీ కూడా మరి మానవ ప్రాణి దగ్గరే ఈ ధర్మహాని జరిగే విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి మానవుణ్ణి సరైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశింపజేసి నడిపే విధానంగా ఉన్నటువంటివి వేదవాంగ్మయము. వేదం ఎందువల్ల ఆవిర్భావం అయ్యింది అని చెప్పనంటే మానవుణ్ణి క్రమబద్ధం చేయటానికి, మోక్ష మార్గం నడపటానికి. ఎందుకంటే మానవుని యొక్క జీవన విధానంలోనే ఒక మోక్షము అనేటువంటి అంశము కూడా ఇక్కడ ఉన్నది. ఈ మోక్షము అనేటువంటిది ఇతర జీవుల విషయంలో మనం చూడం, ఇతర జీవుల విషయాల్లో అది లేదు. కానీ మన పురాణాలలో కొన్ని అంశాలుగా వస్తూ ఉన్నప్పటికీ కూడా మన ఉపనిషత్ పరంగా చూసినట్లయితే మరి చక్కగా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అంశాలు ఒక మానవుడు మాత్రమే ఆచరించేటువంటి యొక్క సౌలభ్యకరంగా ఉన్నటువంటివి. ఇలాంటివి మరి చూస్తే లోకంలో ఇతర ప్రాణులు, పశువులు, పక్షులు ఏవైతే ఉన్నాయో
అవి ఏవి కూడా వీటిని అనుసరించే అవకాశాలు లేవు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అవి వాటికి లేదు. ఆ డెవలప్మెంట్ లేదు, ఆ మనస్సులో ఆ వికాసం లేదు, ఆ బుద్ధిలో వికాసం లేదు. కేవలం శరీర భావనతో మరి ఆకలి అయితే భోంచేయటము, కామం కలిగితే భోగించటము, ఇట్లాగా పోయే విధానం తప్ప వాటికి మరొక అంశం అనేటువంటిది మరి సృష్టిలో ఏర్పడలేదు. కనుక అన్ని విధాయకాలుగా నిర్మాణ విధానం చూసినట్లయితే ఒక మానవుడే అన్ని విధాల ఎంతో గొప్ప ఇలువలతో నిర్మాణం చేయబడ్డటువంటి విగ్రహం. 66 కళలు అని చెప్పని అంటారు, 64 కళలు. ఇవన్నీ కూడా కలిగి ఉన్నటువంటి విధానం మానవుడు చక్కగా నివృత్తి మార్గం, యోగ మార్గంలో పయనించి కూడా బ్రహ్మతత్వానుభవాన్ని ఎంత అనూహ్యమై, ఇంద్రియ అగోచరమై, చాలా సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నటువంటి దాన్ని కూడా గ్రహించగలిగే సామర్థ్యం ఒక మానవుని యందు మాత్రమే భగవంతుడు అలాంటి స్వభావాన్ని ఏర్పాటు చేశాడు. తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గకవరిష్టం పురాణం అధ్యాత్మయోగాదిగం అని చెప్పిన కాటకాలు చెబుతున్నది. అది అనూహ్యము, అందరానిది, ఇంద్రియాలకు అగోచరమై ఉన్నది, ఎక్కడో చాలా లోతుగా దాని స్వామివారు కూడా చెబుతూ స్థూల దేహము, శ్వాస, కుండలిని, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవుడు, ఈశ్వరుడు, ఇట్లాగా మరి ఎక్కడో అంతరాలలో ఉన్నటువంటి విధానం. పరమాత్మ కూడా గీతలో చెప్పిన మాట, భూమి ఆపహ అనలహ వాయు కం మనః బుద్ధి ఏవచ అహంకార ఇతి అమ్మే భిన్న ప్రకృతి అష్టద 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతికి లోపల ఎక్కడో ఉన్నటువంటి స్వరూపం అది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అహంకార తత్వం, మహత్తత్వం, అవ్యక్తతత్వం, ఇట్లాగా చూస్తే వాటికి ఎంతో లోపల ఎక్కడో ఉన్నటువంటి ఆ తత్వాన్ని అందుకోవాలని చెప్పనంటే విశ్వంలో ఏ ప్రాణికి సాధ్యమవుతుంది? ఏ జీవికి సాధ్యమవుతుంది? లేదు, ఏ కోశానా లేదు. కాబట్టి కేవలం బహిర్ముఖం కలిగి ఎదురుగా ఉన్నటువంటి యొక్క విషయాలని ఆస్వాదించే విధానం తప్ప ఇతర ప్రాణులకు ఒక మానవుని యందు మాత్రమే ఒక సౌలభ్యకరమై ఉన్నటువంటి యొక్క అంశం ఏర్పడింది. కనుక ఒక మానవుడు మాత్రమే ఇలాంటి ఆ లోతుగా ప్రయాణం చేయగలిగేటువంటి యొక్క అవకాశం మానవ ప్రాణి యందే భగవంతుడు ఇచ్చిన అవకాశం. ఆయన ఇవ్వకుండా కూడా మనం పోయే అవకాశం లేదు. ఒకవేళ వేదం కనుక ఇచ్చి ఉండకపోతే, ఉపనిషత్తులు కనుక లేకపోయి ఉన్నట్లయితే మనకి ఈనాడు మరి భగవద్గీత లేదు, ఇతర గ్రంథాలు లేవు. వివేక చూడమని, మహావేక దర్పణం, ఉపదేశ సాగసరి, వేద పంచది, నైష్కర్మ సిద్ధి, ఇంకా విచార సాగరం, వృత్తి ప్రభాకరం, ఎన్నో గ్రంథాలు. ఎన్ని ఉన్నాయంటే వేదాన్ని మూలంగా చేసుకుని ఉన్నటువంటి గ్రంథాలు. వేదం కనుక లేకపోయినట్లయితే మానవుడు కూడా సామాన్య విధానంగానే జీవించే విధానమే ఉండేది. కాబట్టి మనిషి యొక్క నిర్మాణంలో మంచి అవకాశములు కలిగి ఉన్నటువంటి విధానముగా పరమాత్మ నిర్మాణం ప్రత్యేకంగా జరిగి ఉన్న విధానం ఇది. కాబట్టి ఇతడు ప్రవృత్తి మార్గంగాను పోగలుగుతాడు, నివృత్తి మార్గంగాను పోగలుగుతాడు. అన్ని సదుపాయములుగా ఉన్నటువంటి ప్రత్యేకంగా పరమాత్మ సంకల్పించి నిర్మాణం చేసి ఉన్నటువంటి విధానం. కాబట్టి అలాంటి యొక్క మానవుడు మరి ఇతర అవిద్యా సంబంధమై ఉన్న, ఆశ్రయ సంబంధమై ఉన్న మరి గుణాలకు లోబడి గనక జీవించినట్లయితే విశ్వాన్ని అల్లకల్లోలం చేస్తాడు, సర్వనాశనం చేస్తాడు. అలాంటి శక్తి కూడా వీడి దగ్గర ఉన్నది. ఆ నిర్మాణం మరి మానవుల్లో స్వేచ్ఛా విధానం ఇవ్వటం కారణంగా మరి వాడు ఏ దిశకు పోతాడో, ఏ వైపుకు పోతాడు, ఎట్లా ఆలోచన చేస్తాడు, ఎలాంటి పనులు చేస్తాడు అనేటువంటిది ఉంటుంది. ఇతర జీవులు ఆ విధంగా చేసే అవకాశం లేదు. కారణం ఏంటంటే వాటిల్లో ఒక నిబద్ధత అనేది ప్రకృతి బంధించింది. కాబట్టి ఆ నిబద్ధతను దాటి అవి పోగలిగే అవకాశం లేదు. కనుక వాటి ప్రత్యేకంగా ఇంకా ఏ గ్రంథాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి కేవలం ప్రకృతి పరంగా జీవించి వెళ్ళిపోవటమే తప్ప ఇంకా పరమార్థాన్ని గురించి అవి మరి ప్రయత్నం చేసే అవకాశం, వాటిని గురించి తెలుసుకునే అవకాశం వాటిల్లో లేదు. ఒక మానవుని విధానంలో మాత్రమే అనేక ప్రత్యేకతలు కలిగి నిర్మాణం చేయబడ్డటువంటిది. ఎన్ని ప్రత్యేకతలు అంటే అవి చెప్పటానికి వీలుగానంతటి ప్రత్యేకతలతో స్వామివారు ఈశ్వరుడు మానవ నిర్మాణం చేయటం జరిగింది. కనుక అలాంటి యొక్క మానవుడు మహా ప్రమాదకారి అయినటువంటి యొక్క అంశం. కాబట్టి వాడిని క్రమబద్ధం చేయటానికి ఏర్పడి ఉన్నటువంటి ఆ వేదము మనం చెప్పుకుంటున్న అంశము. కాబట్టి ఆ వేదం పూర్వ భాగము అన్నాం, ఉత్తర భాగము అన్నాం. ఈ పూర్వ భాగం అనేది కేవలం మానవుని యొక్క జీవన విధానాన్ని చక్కగా
ఆ వ్యవహరింపజేసేది గృహస్థాశ్రమము అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ప్రవృత్తి మార్గము అంటే గృహస్థ ఆశ్రమము, ఏమి సంసార జీవన విధానము. ఈ ప్రకారముగా పయనించే విధానానికి తోడ్పడేటువంటిది, ఉపయుక్తముగా ఉండేటువంటిది ఈ పూర్వ భాగం అన్నమాట. ఇక వైరాగ్యం కలిగి, ఇక్కడ వైరాగ్యం అనేటువంటి మాట కూడా మనం అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. వైరాగ్యము అని చెప్పనంటే మనం అనుకుంటూ ఉంటాం, వైరాగ్యం వచ్చేసేసిందా, ఇల్లు గిల్లేం పట్టదు, భార్య బిడ్డలు అని చెప్పనంటే ఏమి ఉండదు, ఇక ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడు, అరణ్యాలకు వెళ్ళిపోతాడు అని చెప్పనే మాటగా వింటూ ఉంటాం. ఏమి కాబట్టి ఆ ప్రకారముగా వైరాగ్యము అనేటువంటి మాటకు మహాత్ములు ఇచ్చినటువంటి యొక్క నిర్వచనం ఏంటని చెప్పనంటే, నువ్వు ఉన్న చోటే ఉండి నీ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవటమే వైరాగ్యం. అనగా వైరాగ్యం అంటే విరాగం అని చెప్పిన అర్థం. అనగా రాగం అని చెప్పనంటే ఆసక్తి, ఏమి విషయముల యందు ఉండేటువంటి ఆసక్తి. ఆసక్తి అంటే నావి అనేటువంటి యొక్క ముద్ర భావన వేసుకోవటం. ఈ మమకారములు పెంచుకోవటం కారణముగా దుఃఖానికి గురవుతాయి. కాబట్టి మమకార భావన లేకుండా జీవించమని చెప్పేసి అని. ఎలా జీవించాలి అని చెప్పనంటే అంతా కూడా ఈశ్వర మహిమ, ఈశ్వరుని యొక్క మహిమ. ఈశావాస్యం ఇదం సర్వం, దీనికి మూల సూత్రం ఇదే. ఈశావాస్యం ఇదం సర్వం. ఇదం ఈ నామరూపాత్మకమై గోచర జగత్తంతా కూడా పరమాత్మ యొక్క అనుగ్రహము, పరమాత్మ యొక్క ఐశ్వర్యము, పరమాత్మ యొక్క విభూతి, పరమాత్మ యొక్క సాకార ఆకారము. కనుక ఆ విశ్వంలో మనం పరమాత్మ మనకు ఏర్పాటు చేసిన విధానం కాబట్టి మనం విశ్వంలో భగవంతుని యొక్క గృహములో అతిథిగా జీవించాల్సి ఉంటుంది అనేటువంటి భావనగా మరి చక్కగా తనకు ఏ యొక్క వనరులు ఉన్నాయో వాట్లను ఆస్వాదిస్తూ ఇవన్నీ కూడా భగవద్ అర్పితము, భగవత్ ప్రసాదము అన్నట్టు ప్రసాద బుద్ధిగా జీవించినట్లయితే మానవుడు చాలా వరకు ఈ ఆటుపోట్లకు, మానసిక ఒత్తిళ్లకు, వేదనలకు గురి కాని పరిస్థితిగా జీవించే అవకాశం అనేది ఏర్పడుతుంది. సాల్చిన అంశాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ గమనికతో మనం తీసుకొచ్చిన అంశాలు. కాబట్టి వైరాగ్యం అనేటువంటి మాటను మనం చాలా దారుణంగా తీసుకుంటూ ఉన్నాం. ఇక వాడికి వైరాగ్యం వచ్చేసేసిందాయా, ఎవరికి పట్టరేక బిళ్ళ మొత్తం వదిలిపెట్టేశాడు అనేటువంటిదంతా. ఇది చాలా దారుణమై ఉన్నటువంటి యొక్క అంశం ఇది. ఎందుకంటే మరి ఆడకూతురు ఆమె మరి సొసైటీలో జీవించాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. ఉన్న బిడ్డలందరినీ కూడా అప్పచెప్పేసి వీడేది వైరాగ్యం అనే భావంతో అరణ్యాల పరిస్థితి ఏం కావాలి. ఇవన్నీ కూడా అది భేదం ఒప్పుకునేటువంటి యొక్క అంశములు. వివాహ సందర్భంలోనే చక్కగా వాడిని నిబద్ధత చేసింది. ధర్మేచ్ఛ, అర్ధేచ్ఛ, కామేచ్ఛ, మోక్షేచ్ఛ, నాతిచ్ఛ రామే అని చెప్పని కూడా చెప్పి అగ్నిష్గా బాస్ చేసి కూర్చోబెట్టిన విధానం ఏమి వీడు, ఎందుకంటే వాళ్ళని నెట్టేట ముంచిపోయే అవకాశాలు ఏర్పడతాయని చెప్పేసి. అందువల్ల మనం చూసినట్టయితే మన పూర్వకాలం మునులు కూడా మరణ పర్యంతం వరకు వాళ్ళు గృహస్థాశ్రమంతోనే సంబంధం కలిగి ప్రశాంత జీవితాన్ని జీవించారు. కనుక సన్యాసం అనేది తర్వాత కాలంలో, మధ్యకాలంలో బుద్ధుడు తీసుకొచ్చి మనకు పెట్టిన విధానం తప్ప మన పురాణాలలో, ఉపనిషత్తులు ఎక్కడో కూడా అంశాలు లేవు. అందుచేత మానవుడికి వైరాగ్యం అని చెప్పేసి అంటే విశ్వం పట్ల పరమాత్మ యొక్క భావన కలిగి, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయమపన లేదా, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదా విధానముగా విశ్వం పట్ల పరమాత్మ యొక్క భావన కలిగి పరమాత్మ ఇచ్చినటువంటి ప్రసాదముగా భావించుకొని లభించినటువంటి యొక్క దాన్ని ప్రసాద భావనగా వాటిని స్వీకరించి చక్కగా జీవితాన్ని సుఖమయముగా, ఆనందకరముగా కుటుంబముతో అందరితో కూడా గడుపుతూ మరి భగవంతుని యొక్క భజన మానకుండగా, భగవంతుని స్మరణ మానకుండగా చేసుకుపోయే విధానంగా ఉన్నప్పుడు ఆయన సంసారంలో ఉన్న, వ్యవహారంలో ఉన్నా కానీ ప్రశాంత జీవితాన్ని జీవించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అది వైరాగ్య భావనతో జీవించమని చెప్పేసి అంటే విశ్వమంతా కూడా పరమాత్మ యొక్క భావన అనేటువంటి విధానముగా. కాబట్టి మానవునికి రెండు మార్గాలు, ఒకటి ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గము అని. కాబట్టి మానవుడు కేవలం నివృత్తి మార్గంలో పూర్తిగా ఉండలేడు. నివృత్తి మార్గం ఏ కొంత కొద్దిగానో జీవించగలుగుతాడు తప్ప ఎక్కువ శాతం ప్రవృత్తి మార్గం వైపుకే నడిచే విధానం ఉంటుంది. కాబట్టి మరి ఈ రెండు కూడా మానవుని యొక్క జీవన విధానాలని నిర్దేశిస్తూ మనకు మహాత్ములు లేదా ఋషీశ్వరులు లేదా సర్వేశ్వరుడు, వేదాన్ని ప్రసాదించిన సర్వేశ్వరుడు. కాబట్టి వేదం ఈశ్వర ప్రోక్తం అనేటువంటి మాట కూడా వాడుతూ ఉన్నారు. సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి యొక్క వేదాన్ని మనం
గౌరవించాల్సి ఉంటుంది. ప్రధాన అంశం అది. కాబట్టి పూర్వ భాగమునందు నిరసన భావన, ఉత్తర భాగమునందు మక్కువ భావన ఈ పెట్టుకోవడం అనేటువంటిది కూడా అంత సరైనటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే వేదం ఈశ్వరుడు ప్రసాదించినప్పుడు దాన్ని మనం రెండు భాగాలను కూడా గౌరవించాల్సి ఉంటుంది. జీవితంలో దాంట్లను గ్రహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ప్రవృత్తి వైపు తిరిగి ఉన్నాం కాబట్టి ఈ ప్రవృత్తి సంసార విధానంలో జీవిస్తూనే పరమార్థాన్ని అందుకోవటానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అది ప్రవృత్తి మార్గాన్ని చక్కదిద్దుకుంటూనే, ప్రవృత్తి మార్గాన్ని చక్కగా ఏర్పాటు చేసుకుంటూనే నివృత్తి మార్గం వైపు కూడా తిరిగి మన జీవితాన్ని నడుపుకోవాలి ఉంటుంది. కాబట్టి అటు ప్రవృత్తి సంబంధమై ఉన్నటువంటి అంశం పూర్వభాగము, నివృత్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము మోక్ష మార్గము. ఈ రెండింటి యొక్క సమన్వయ విధానమే కృష్ణ పరమాత్మల వారి జీవన విధానము. రెండింటి యొక్క సమ్మేళనమే కృష్ణ భగవానుల వారి జీవన విధానము. అది కృష్ణుడు చూసినట్లయితే మహాభోగి అని చెప్పిన మాట కనబడుతూ ఉంటుంది. రాసలీలయ కృష్ణ పరమాత్మ అని కూడా హేళన చేసే విధానం కనబడుతూ ఉంటుంది. కాబట్టి కృష్ణుడి యొక్క తత్వాన్ని చాలామంది అపార్థం చేసుకుంటూ ఆయన్ని అవహేళన చేస్తూ రాసలీలలు, కృష్ణ పరమాత్మిక రాసలీలలు ఇట్లాగా లోకంలో పదాలు వాడుతూ చేస్తూ ఉంటారు. కనుక ఆయన ప్రవృత్తి వైపుకి ప్రయాణం చేసిన విధానము, నివృత్తి వైపుకి ప్రయాణం చేసిన విధానము. ఆయన భోగులలో మహాభోగి, యోగులలో మహాయోగి ఆయన కృష్ణ భగవానుల వారు. యత్ర యోగీశ్వర కృష్ణ, సంజయుడు యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర. కాబట్టి యోగులలో మహాయోగి కృష్ణుడు, బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞాని. బ్రహ్మవేత్త అనటానికి భారతంలో వచ్చే సన్నివేశం చూడవచ్చు కదా. స్వామివారు దాన్ని ఎత్తు చూపించారు. మనకు ఆ పద్యం తెలియదు. లక్ష్మణార్యులు చూపించబట్టే మనం ఆ పద్యాన్ని చక్కగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఆయన ధ్యానం చేసే విధానం శాంతి పర్వం ఆరంభం కావటానికి ముందు మరి కృష్ణ పరమాత్మ ఎంత గొప్ప ధ్యానపరుడో మనకు అక్కడ ప్రత్యక్షంగా కానవచ్చేటువంటి సన్నివేశం ధర్మరాజుల వారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సన్నివేశం. ధర్మరాజుల వారు పరమాత్మ చేసే ధ్యానాన్ని చూసి ఆశ్చర్య చకితుడై పరమాత్మ యోగ సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి పరమాత్మను అడిగాడు, అయ్యా నీవు ధ్యానం చేస్తూ ఉన్నావు, ఎంత అద్భుతంగా ఉంది, చాలా ఆశ్చర్యం కలిగింది అని చెప్పనంటూ ధర్మరాజు తన యొక్క మనసులో ఉన్నటువంటి యొక్క భావాన్ని పరమాత్మ యొక్క ఆ దివ్య అనుభూతి ఏదైతున్నో దానిని ఆ మాటల ద్వారా మనకి అందిస్తాడు ధర్మరాజు. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవునలోలతారహితములుగాగా అన్నియును సంకలితములుగా నంచెత అందుగూర్చినవాడ ఈ పరమధ్యానమేమి కథన నొలసనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము బొందినామది వినగ నరహమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు అని శేషపద్యముగా భాగవతంలో వస్తుంది. కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానం గురించి అంతా కూడా చెబుతూ ఉన్నది. అయ్యా స్వామి ధ్యానంలో ఉన్నప్పుడు ఎట్లా ఉందని చెప్పినంటే పంచాత్మికం బైన పవనంబు నిగృహీతమైనది. ఆ శ్వాస పూర్తిగా ఆగిపోయింది. నిగృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా మనస్సులో లయింపజేశావు. అవియును నదియును బుద్ధియందు దిగించి అగ్నింద్రియములు మనస్సుని కూడా బుద్ధిలో చేర్చి శుద్ధమైన నాలవ తెరవునలోలతారహితములుగాగా. శుద్ధమైన నాలవ తెరవు అంటే తురియం, యోగ సమాధి, శుద్ధం. అలాంటి యోగ సమాధిలో మొత్తం కూడా లయింపజేసి ఆ యొక్క క్షేత్రజ్ఞులను కూడా శుద్ధ బ్రహ్మంలో చేర్చి యోగ సమాధిలో మునిగిపోయావయ్యా. ఈ పరమధ్యానమేమి కథనా, ఏమి ఈ పరమధ్యానం చాలా అద్భుతముగా ఉన్నటువంటి విధానం, నాకు కూడా చెప్పాయా, నేను కూడా చేసుకుంటాను, మనశ్శాంతిగా ఉంటా అంటాడు ధర్మరాజు. వినగ నరహమేని వినిపింపవే నాకు ఎత్తెరంగు. ఆ యోగ సమాధి సంబంధమై ఉన్నటువంటి ధ్యానాన్ని నాకు కూడా చెప్పదగును అని అనిపిస్తే నాకు
చెప్పవలసిందని చెప్పని కోరుకుంటాడు. ఈ సన్నివేశాన్ని బట్టి చూస్తే కృష్ణుడు సాక్షాత్తు ఆయన బ్రహ్మస్వరూపుడు, బ్రహ్మజ్ఞాని ఆయన. అహం బ్రహ్మణ ప్రతిష్ఠ అంటాడు. అహం, నేను బ్రహ్మణ ప్రతిష్ఠ, నేను బ్రహ్మమును అని చెప్పాడు అనగా. మనకి రామాయణంలో అయ్యా రామా నువ్వు వైకుంఠవాసుడు అయ్యా అని చెప్పని అంటారు సందర్భంలో. రాముడు అంటాడు కాదు నేను వైకుంఠవాసుడినే కాదు, నేను అయోధ్యావాసుడిని, దశరథపుత్రుడిని, రాముడిని, సామాన్య మానవుణ్ణి అని అంటాడు రాముడు. ఆ తత్వం వేరు, అది రామతత్వం. అది ఇక్కడ కృష్ణతత్వంలో అహం బ్రహ్మణ ప్రతిష్ఠ, నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి అనగలిగాడు. అంటే అలాంటి యొక్క స్థితి ఆయన మనం ప్రత్యక్షంగా భారతంలో చూడవచ్చు. మరి భగవద్గీతలో ఆ విషయమంతా కూడా శుద్ధముగా మనకి చెప్పిన విధానం కాబట్టి ఆయన బ్రహ్మజ్ఞాని. మరి బ్రహ్మజ్ఞానం ఏమిటి, అరణ్యాలకు పోవాలి కదా, ఎందుకు మరి సంసారంలో ఉన్నాడు ఆయన గారు. అది గమనించాల్సిన అంశం అన్నమాట. మీరు చెప్పింది అదే, వేదం పూర్వ భాగము ఈశ్వర ప్రోక్తమై ఉన్నటువంటి వేదం అటు ప్రవృత్తి మార్గాన్ని బోధించింది, నివృత్తి మార్గాన్ని బోధించింది. కృష్ణ పరమాత్మల వారు ప్రవృత్తి మార్గంలో పూర్ణ భోగి, నివృత్తి మార్గంలో పూర్ణ యోగి. అది కాగలగాలని చెప్పనంటే ఆయన చెప్పిన తత్వాన్ని అధ్యయనం చేయగలిగితే. కృష్ణుడిని కాముకుడుగా కూడా చాలా విపరీతముగా భావించే విధానాలు ఉంటాయి. కానీ కామం అనేది సృష్టి కార్యం. అది ఏ మహాత్ములు కూడా దాన్ని తప్పు అనేటువంటి అంశముగా తీసుకోవాలి. భాగవతం 10వ స్కంధంలో కృష్ణ లీలలు అనేటువంటివి కనుక మీరు చూస్తే చాలా ఆశ్చర్యపడతారు. ఆ సందర్భంలో వేదవ్యాసుల వారిని కూడా కొంత ఏదన్నా ఈయనేమన్నా పామరుడా, ఇంత తక్కువగా రాశాడు, ఇంత హీనంగా రాశాడు అని కూడా భావించుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు 10వ స్కంధంలోకి వెళ్ళండి, అక్కడ కృష్ణ లీలలు రాసలీలలు అని చెప్పనే విధానంగా ఉంటుంది. ఆ సన్నివేశమును కనుక చూస్తే ఆశ్చర్యపడే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మహాత్ముల భావన ఒక విధంగా ఉన్నది. దాని విషయంలో పంచయజ్ఞములలో ఒక యజ్ఞము అని మహాత్ములు చేర్చారు. పంచాగ్నయో త్రినాచికేత, పంచాగ్నయో పంచాగ్నయ అని కాటకవల్లిలో చెప్పుకొస్తారు. ఆ పంచాగ్నులలో ఒకటి ఈ యొక్క మరి సంతతి ఉత్పత్తి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము. అది పంచాగ్నులలో ఒక యజ్ఞముగా పోల్చారు. ఒకప్పుడు నేను భగవద్గీత కర్మయోగం మీద అమ్మగారు శారదా ప్రియానంద అమ్మగారు ప్రవచనం చేస్తూ ఉన్నప్పుడు, అప్పుడు నేను చిన్నతనం నాది, భగవద్గీత 3వ అధ్యాయం అక్కడ యజ్ఞ సంబంధమై ఉన్న అంశం ఒకటి వస్తుంది. యజ్ఞ చక్రం అనేటువంటి శ్లోకంలో దాంట్లో మీకు వస్తాయి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం అనే ఈ శ్లోకాలన్నీ కూడా పారమార్థికముగా ఉన్నటువంటి అంశాలు కలిగి ఉన్నాయి. ఆ శ్లోకాల మీద ఒకప్పుడు అమ్మగారు శారదా ప్రియానంద సాధుమాత ఆయన ప్రవచనం చేసిన అంశం నాకు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్న అంశం. విశ్వమంతా కూడా ఒక మహాయజ్ఞము అనే విధానంగా చెప్పుకొస్తున్నాము గారు. సూర్య భగవానుడు తన కిరణములు అనేటువంటి వాటి ద్వారా సముద్రుడు అనేటువంటి యజ్ఞమునందు ఆయన ఆహుతులుగా సమర్పించాడు, హవిస్సులుగా సమర్పించాడు. తత్కారణంగా దాని నుంచి ఆవిర్భావమైనటువంటి యొక్క హవిస్సే మేఘములు అన్నారు. ఆ మేఘములు అనేటువంటివి వర్షధారలు అనేటువంటి వాటితో భూమి అనేటువంటి హోమగుండమునందు అవి
తన జలధారులను హోమము చేయటం కారణముగా వాటి నుంచి ఆవిర్భావం అయినటువంటి యొక్క హవిస్సే సస్యములు అన్నారు. అమ్మగారు ఆనాడు చెప్పిన మాటలు నాకు ఈనాడు జ్ఞాపకం ఉన్నాయి. ఇవన్నీ సస్యములు అని చెప్పారు. కనుక ఈ సస్యములు అనగా ధాన్యాదులు అనేటువంటివి హవిస్సుగా ఏర్పడ్డాయి. అనగా భూమి యందు మేఘములు జలధారలతో హోమము చేయటము కారణముగా భూమి నుంచి ఏర్పడ్డటువంటి యొక్క హవిస్సే ఓషధులు అనగా ఇవన్నీ కూడా ధాన్యాదులు. ఇట్టి ఓషధులను ధాన్యాదులను పురుషుడు తన గర్భమునందు జఠరాగ్ని అని చెప్పనంటే ఆ జఠరాగ్ని యందు హోమము చేయగా దాని నుంచి ఆవిర్భావం అయినటువంటి యొక్క హవిస్సే రేతస్సు అన్నారు. ఆ రేతస్సు అనేటువంటి యొక్క దానిని తన స్వపత్ని హోమము చేయగా పురుషుడు, దాని నుంచి ఆవిర్భావం అయినటువంటి వాడే పురుషుడు. ఇది ఒక యజ్ఞ చక్రముగా ఆనాడు అమ్మగారు చెప్పిన అంశము. కాబట్టి విశ్వమునందు జరుగుతున్నటువంటి యొక్క విధానము. కాబట్టి ఇది సాక్షాత్తు భగవంతుడు నిర్మించుకున్నటువంటి యొక్క అంశము. సహా ప్రజాపతి తపః తప్త్వా మిథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ అనే విషయం మన ప్రశ్నోపనిషత్తులో వచ్చేటువంటి యొక్క అంశము. ఆ ప్రకారముగా విశ్వము అనేటువంటి యొక్క దానిని ఆవిర్భావం చేయటానికి, విశ్వకర్మ జరగటానికి, సృష్టి కర్మ జరగటానికి ఏర్పాటు చేసినటువంటి యొక్క భగవత్ సంకల్పముతో ఏర్పడ్డటువంటి యొక్క అంశాన్ని మహాత్ములు పూజ్య భావనగా దాన్ని గ్రహించటము మనం చూస్తూ ఉన్నాము. దాన్ని వేదవ్యాసుల వారు భాగవతము 10వ స్కందములో చక్కగా ఆ యొక్క కార్యాన్ని భగవదర్పితముగా చేసినటువంటి యొక్క అంశము. దానిని మనం ఏ యొక్క భావముల కలిగి ఉన్నామో, ఎలాంటి తక్కువ భావముల కలిగి ఉన్నామో, ఎట్లా మనం హీన భావములు కలిగి ఉన్నామో అలాంటి యొక్క భావములతో చూసినప్పుడు అట్టి మహాత్ములు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారే, హీన స్థాయిలో ఉన్నారు, ఇలాంటి మాటలు మాట్లాడారే, అదంత పామర విధానంగా ఉన్నదే అనేటువంటి యొక్క భావనగా కూడా గోచరించే అవకాశం ఉన్నది. కానీ ఇది ఈశ్వరుడు తన యొక్క సంకల్ప మాత్రముగా విశ్వము యొక్క నిర్మాణ విధానములో సంకల్పించుకున్నటువంటి యొక్క అంశము. ఏకోహం బహుశ్యాం, చాందోగ్యంలో వచ్చే మంత్రం ఏకోహం బహుశ్యాం, ఏకముగా ఉన్నటువంటి యొక్క నేను అనేక రూపాలను అగుదునుగాక అని సంకల్పం చేశాడు. సంకల్పించి తా ప్రావిశతు, అనేక రూపాలలో తాను ప్రవేశించి ఉన్న విధానం. దీని సృష్టి సంకల్పముగా ఐత్రేయ ఉపనిషత్తుల్లో కూడా ఈ అంశాలు మనకు వస్తాయి. చాందోగ్యోపనిషత్తులు ప్రధానంగా వస్తుంది. కాబట్టి ఈ సృష్టి సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ విధానాన్ని సర్వేశ్వరుడు ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సృష్టి కార్యము, ఆ సృష్టి కార్యానికి దోహదమై ఉన్నటువంటి యొక్క అంశము, దాన్ని మహాత్ములుగా ఉన్నటువంటి వారు పరమ పవిత్ర భావనగా చూసిన అంశము కాబట్టే దాన్ని భాగవతము 10వ స్కందములో కృష్ణ పరమాత్మ యందు ఈశ్వరుని యందే అర్పిత భావనగా చేసినటువంటి విధానం. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది మహాత్ములు కూడా అంశాన్ని మరి ఒక దైవ అర్పితముగా తీసుకొచ్చినటువంటి యొక్క అంశము. జయదేవ అష్టపదులు అనేటువంటి యొక్క వాటిల్లో అది కేవలం ఈశ్వరుడు తన సంకల్ప మాత్రముగా విశ్వకర్మగా తాను ఏర్పాటు చేసుకున్నాడో దానిని తిరిగి మరల భగవదర్పితముగానే నివేదించిన విధానం కనబడుతుంది మనకు జయదేవుని యొక్క అష్టపదులలో. మనం చాలా అద్భుతముగా ఉండేటువంటి కావ్యము జయదేవుని యొక్క అష్టపదులు. అది కేవలం పరమేశ్వరుని యొక్క సంకల్ప మాత్రముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఈశ్వర కార్యముగా భక్తి భావనగా సమర్పించుకున్నటువంటి అంశము. కాబట్టి ఇదంతా కూడా మనం పురాణ భాగాలలో కూడా ఎక్కువగా ఈ అంశాన్ని మనం చూస్తాం. తీసుకోండి పురాణాలు, ఆ పురాణ భాగాలలో మీకు ఎక్కువగా కనబడేది ఈ అంశమే గోచరిస్తుంది. కానీ అది చూసినప్పుడు ఎందుకంటే మనం జుగుప్సకు గురవుతాం, చాలా మనస్సు సంకుచితానికి గురవుతాం, చాలా వేరే భావాలకు గురవుతాం. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఏర్పడి ఉన్నటువంటి అంశములతో చూస్తాం కాబట్టి మనకు అది చాలా హీనం అనేటువంటి భావన అనేటి గోచరిస్తుంది. కానీ అదొక సృష్టి కర్మ. సర్వేశ్వరుడు
తన సంకల్ప మాత్రముతో అది లేకుండా ఉన్నట్లయితే ఈనాడు విశ్వ జగత్తే మొత్తం కూడా స్తంభించిపోయే విధానము ఉంటుంది. కాబట్టి సర్వేశ్వరుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని ద్వారా నిర్మాణం చేసిన విధానం కాబట్టి దాన్ని కావ్య మహాత్ములు అందరూ కూడా వారి వారి కావ్యములలో విశేషముగా అంశాన్ని వాళ్ళు తీసుకొచ్చిన విధానం. మరొక విషయం చూసినట్లయితే సర్వేశ్వరుణ్ణి కొనియాడుతూ సర్వేశ్వరుని యందు పరిపూర్ణటువంటి మనస్సును పెట్టి భగవదంశగా జనించినటువంటి అన్నమాచార్యుల వారు 33,000 కీర్తనలు రచించిన విధానం. సర్వేశ్వరుని కొనియాడుతూ 33,000 కీర్తనలు రచిస్తే ఆ 33,000 కీర్తనలలో 3,000 కీర్తనల వరకు మాత్రమే వైరాగ్యపరంగా, జ్ఞానపరంగా, భక్తిపరంగా కొనసాగే విధానం ఉంటుంది. 30,000 కీర్తనలు మొత్తం కూడా శృంగారపరమగా ఉండేటువంటి ఒక కీర్తనలే. అవి చూసినప్పుడు ఆయన్ని కూడా మనకున్న భావనతో చూస్తే ఈయన పామరుడా అనిపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకున్నటువంటి భావనలు వేరు, వాళ్ళకున్నటువంటి భావన వేరు. వాళ్ళు భగవద అంశతో వారు చక్కగా కొనియాడుతూ పరమాత్మ యొక్క సంకల్ప మాత్రమే ఏర్పాటు చేశాడు. దాన్ని తిరిగి మరలా పరమాత్మకే నివేదించినటువంటి యొక్క అంశము అది మనం చూసినట్లయితే అది పురాణాలలో, ఉపనిషత్తులలో అన్నిట్లలో కూడా యజ్ఞము, పంచయజ్ఞాలలో యజ్ఞముగా తీసుకొచ్చిన విధానము. అలాంటి ఆ సన్నివేశాన్ని కృష్ణ పరమాత్మ యందు కూడా నివేదన చేసిన విధానము. అందుచేత ఆయన్ని మనం ఏం చేస్తామంటే ఈ విషయం మీద మనకున్న భావాలు మనకున్నాయి కాబట్టి, మనకున్న సముచిత భావం మనకుంది కాబట్టి, మనకున్న తక్కువ భావం మనకుంది కాబట్టి, మనకున్న హీన భావాలు మనకున్నాయి కాబట్టి ఇవన్నింటి యొక్క అద్దాల మధ్య నుంచి చూస్తాం. వాళ్ళని చూసినప్పుడు ఏమవుతుందని చెప్పనంటే ఇంత హీనుడా వ్యాసుడు, ఇంత హీనుడా అన్నమాచార్యుల వారు, ఇంత హీనుడా జయదేవుడు, ఇంత హీనమా పురాణ పురుషులు అనేటువంటి భావనలు గోచరిస్తూ ఉన్నటువంటి విధానము. ఆ హీనత్వము, ఆ తక్కువ భావన మన మనసులలో చేరి ఉన్నటువంటి యొక్క దానిని వాళ్ళ యందు రుద్ది వాళ్ళను మనం అపార్థం చేసుకునే పరిస్థితి. వేమన యోగి కూడా కొన్ని పద్యాలలో కొంచెం దారుణంగా ఆయన అంటే కోపంతో మాట్లాడతాడు. అవి కొంచెం పద్యాలు ఉన్నాయనుకోండి. కాబట్టి ఈ ప్రకారంగా కృష్ణ పరమాత్మ మరి చూసినట్లయితే ఆ లీలా విధానం అంతయు కూడా వేదం 2 భాగాలుగా గోచరించేటువంటి యొక్క వాట్లను ఆయన గారు లోకానికి ఎత్తి చూపిన అంశము కృష్ణుడు. మీకు చూస్తే భగవద్గీత 8వ అధ్యాయంలో వస్తుంది కదా, సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తః స్మృతిః జ్ఞానం అపోహనంచ వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః సమస్త వేదవాంగ్మయమంతయు కూడా ఆయనయే. వేదైశ్చ సర్వైః అహం వేదవేద్యః వేదాంతకృత్ వేదవిత్ అన్నారు. వేదాంతకృత్ నేను లోకానికి వేదాంతాన్ని కృత్ ఇచ్చిన వాడిని. వేదాంతములంటే ఉపనిషత్తులు, ఉపనిషత్తులు ఈశా, కేన, కట, ప్రశ్న, ముండ, మాండిక్య, ఐతరేయ, తైతరేయ, బృహదారణ్యక, శాందోగ్య, కైవల్య, స్కంద, అమృత, బిందు, అమృతనాథ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 108 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయి మొత్తం కూడా వేదాంతకృత్ లోకానికి నేనే వేదాంతములను అందించాను. వేదవిత్ సమస్త వేదములు కలిగి ఉన్నాను. కాబట్టి ఆయన వేద స్వరూపుడు కాబట్టి వేద స్వరూపుడు కాబట్టి ఆ వేదం పూర్వ భాగము ఉత్తర భాగాలుగా ఉన్నది కనుక ఆ రెండింటి సమ్మేళనముగా ఆయన జీవన కోణం సాగుతుంది. కాబట్టి ఆయన యొక్క భోగ సంబంధమై ఉన్నటువంటి అంశము కానీ యోగ సంబంధమై ఉన్న అంశము కానీ సమానంగా ఉన్నాయి ఆయన దగ్గర. మనకుంటే ఒకవేళ ఏదో పక్షంలో ఉంటాం, తప్ప 2 పక్షాల్లో మనం ఉండలేము. 2 పక్షాలలో పూర్ణ విధానం. అందువల్ల కృష్ణ పరమాత్మ అవతారం పూర్ణావతారం అని చెప్పి అన్నారు. పూర్ణావతారం పరిపూర్ణావతారం, రామావతారం పూర్ణావతారం అయితే కృష్ణావతారం పరిపూర్ణావతారం అని చెప్పి అన్నారు. ఎందుకని చెప్పనంటే మరి ఆ తల్లిదండ్రులకు పరిపూర్ణటువంటి పుత్రుడుగా జీవించాడు. అంతమంది భార్యలకు కూడా సంపూర్ణటువంటి యొక్క భర్తగా జీవించాడు.
భక్తులందరికీ కూడా భగవంతుని యొక్క స్థాయిలో పూర్ణముగా జీవించాడు. కాబట్టి విషయం వస్తే విశ్వరూపాన్ని చూపించగలిగాడు. సందర్భం వస్తే సమస్త జ్ఞాన వాంగ్మయమంతయు కూడా బోధించగలిగాడు. కాబట్టి యోగ మార్గంలో పూర్ణముగా బ్రహ్మజ్ఞాన ఏది 4వ అనుభవము యోగ సమాధి సవిసూచిన విధానం. ఇటు భోగ విధానముగా చూస్తే ఎంతమంది భార్యలతో కూడా చక్కగా ఆనందముగా గడిపిన జీవన విధానం. కాబట్టి వేదం పూర్వ భాగాన్ని పరిపూర్ణముగా ఆయన కలిగి ఉన్నాడు, వేదం ఉత్తర భాగాన్ని పరిపూర్ణముగా కలిగి ఉన్నాడు. కాబట్టి అందుచేత కామం అనేటువంటి యొక్క అంశం భగవంతుడు ఇష్టపూర్వకముగా లోక నిర్మాణార్థమై ఏర్పాటు చేసుకున్నటువంటిది కనుక అది నిందనీయము కాదు. దాన్ని క్రమబద్ధం చేసిన విధానములో తీసుకొచ్చినటువంటి యొక్క విధానము అది ఒక పూజనీయముగానే మహాత్ములు చూడగలిగారు. దాన్ని పంచయజ్ఞాలలో యజ్ఞ కార్యక్రమంగానే తీసుకురాగలిగారు. సమస్త మానవ జాతి ఉన్నది అని చెప్పనంటే ఆ ఈశ్వర సంకల్పానుగుణ్యముగా ఉన్నటువంటి విధానము. కాబట్టి దాని విషయంలో క్రమబద్ధం చేసే విధానంలో మానవులు వివిధ కోణాలలో ఏర్పాటు చేసుకున్నారు. బ్రాహ్మణము అన్నారు, గాంధర్వము అన్నారు, ఇంకా రాక్షసము అన్నారు. అనేక వివాహాల విధాయకాలుగా తీసుకువచ్చారు. కాబట్టి ఇదంతా ఏంటంటే కలగబోయేటువంటి యొక్క సంతతికి సరైనటువంటి యొక్క న్యాయం చేకూర్చే విధానాలలో ఒక నిబద్ధతను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కనుక ఒక్కొక్క జాతి ఒక్కొక్క విధానములో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇస్లామిక్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక పద్ధతులు వాళ్ళు కలిగి ఉంటారు. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళ పద్ధతులలో వాళ్ళు కలిగి ఉంటారు. హిందుత్వం ఉన్నది, వీళ్ళ పద్ధతులలో వీళ్ళు ఉంటారు. ఒకటి బ్రాహ్మణం అన్నారు, గాంధర్వము అన్నారు, రాక్షసము అన్నారు, ఇంకా అనేక రకాలుగా ఉన్నటువంటి విధానాలు. ఇవన్నీ ఏమిటని చెప్పనంటే ఒక క్రమ విధానాన్ని కలగజేయటానికి, దానివల్ల ఏర్పడేటువంటి సంతతికి ఒక న్యాయం చేకూర్చి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు అందించడానికి తీసుకొచ్చినటువంటి విధానాలలో క్రమబద్ధమైనటువంటి యొక్క చట్టపరమైన యొక్క అంశములు దాంట్లో చేరి ఉన్నటువంటివి. కాబట్టి ఒకళ్ళది తక్కువ ఒకళ్ళది ఎక్కువ అనేటువంటి యొక్క అంశాలు ఏమి ఉండవు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు క్రైస్తవులు, హిందువులను క్రైస్తవంలో తెరుచుకున్నప్పుడు ఉన్నటువంటి తాలిబొట్టు వాళ్ళు తెంచి పారేస్తారు, అది పాప విధానము అని. ఈ ప్రకారంగా అది సంకుచితమైనటువంటి యొక్క భావాలుగా కలిగేటువంటిది. ఏదైనా గాను క్రమబద్ధమైనటువంటిది చట్టపరమైనటువంటి యొక్క అంశములు దాంట్లో చేరి ఉంటాయి. దాన్ని అనుసరించే సమస్త మానవ జాతి అంతా కూడా ప్రవర్తించాల్సి ఉంటుంది. రాబోయేటువంటి యొక్క జాతికి సరైనటువంటి యొక్క భవిష్యత్తు అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా సృష్టి కార్యమై ఉన్నటువంటి యొక్క అంశం వేదం పూర్వ భాగము ఇస్తున్నటువంటి విధానము. కాబట్టి అది ప్రవృత్తికి సంబంధించిన అంశము. ఇది వేదాంతములు ఉపనిషత్తులు నివృత్తికి సంబంధించిన అంశము. ఈ రెండింటి యొక్క జీవన కోణాలు మనం కృష్ణుని యందు పూర్ణముగా దర్శించే విధానం ఉంటుంది. కనుక కృష్ణుని యొక్క జీవన విధానం చూసి చాలామంది చాలా అపోహలుగా ఆయన్ని చాలా అవమానకరంగా మాట్లాడే విధానాలు లాంటివి ఉంటాయి. కాబట్టి మానవుడు సంపూర్ణమైనటువంటి జీవన విధానం ఎప్పుడవుతుందయ్యా అని చెప్పనంటే అటు ప్రవృత్తి విధానాన్ని పూర్ణంగానూ జీవించాలి, నివృత్తి మార్గం వైపుకు కూడా పూర్ణముగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి రెండింటి యొక్క జీవన విధానములు సృష్టి ప్రసాదించింది. రెండింటి జీవన విధానాలు సృష్టి ద్వారా లేదా వేదము ద్వారా ఏర్పడ్డటువంటి విధానాలు. కాబట్టి ఆ వేదములోని అంశములను అటు ప్రవృత్తి సంబంధమై ఉన్న అంశాన్ని, ఇటు నివృత్తి సంబంధమై ఉన్న అంశాన్ని రెండింటినీ కూడా పూర్ణముగా చూపించిన విధానమే కృష్ణుడు. అందువల్ల ఆయన బ్రహ్మవేత్తలలో మహాబ్రహ్మజ్ఞాని, అటు భోగులలో భోగ స్వరూపుడు, యోగ స్వరూపుడు. రెండు కూడా పరిపూర్ణముగా ఉన్నటువంటి కోణం కృష్ణ పరమాత్మ యందు మనకి కనపడేటువంటి యొక్క అంశము. అది చాలా విశేషాలు స్వామివారి విషయంలో ఉన్నాయి. అన్నింటికి సమయం చాలదు కాబట్టి ఒక వేదం పూర్వం ఉత్తరం అనేటువంటి అంశాల మీద కృష్ణ పరమాత్మకు జీవన విధానాన్ని తీసుకొచ్చి చూడటం జరిగింది. కాబట్టి అందుచేత ఈనాడు కృష్ణ పరమాత్మను ఎంత భక్తిగానో ఇస్కాన్ అంటాము కదా, హరే కృష్ణ చాలా భక్తి భావంతో ఆయన సేవిస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి అని
కాబట్టి ఆ ప్రకారముగా దోష దృష్టి అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే అది ఈశ్వర సంకల్పము, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క సంకల్పము, అది నిందనీయం మాత్రము కాదు. అది సృష్టికి మూలమై ఉన్నటువంటి యొక్క అంశము. దాన్ని పరమాత్మ యందు ఆపాదించి, మనకున్న దృక్పథం ఆయన మీద ఆపాదించి, మనకున్న నీచత్వం ఆయన మీద ఆపాదించి, మనకున్న తక్కువ భావం ఆయన మీద ఆపాదించి, మనమేదో ఆయన్ని దోష దృష్టితో చూసే విధానం, అసలు నీకేం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నామని చెప్పేసి. కాబట్టి వాళ్ళు ఉన్నతమైనటువంటి యొక్క విధానాలను మనం అర్థం చేసుకున్నట్లయితే, ఋషులు ఆ కోణంలో చూశారు కాబట్టే మీకు ఆ విషయం చెప్పి అన్నమాచార్యుల వారు 30,000 కీర్తనలు చూడండి. మీరంతా దాంట్లో పరమాత్మ యొక్క విధానం ఉంటుందో ఆశ్చర్యపోతారు. ఇంత జ్ఞానిగా చెప్పినటువంటి కీర్తనలు ఇంత పామరంగా మాట్లాడతాడా అనే మాటలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే మనకున్న తక్కువతనం, మనకున్న ఎదగనితనం, మనకున్నటువంటి యొక్క పరిపూర్ణత లేని తనంతో మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ కోణం నుంచి వచ్చినట్లయితే వాళ్ళు ఎలాంటి యొక్క భావనగా సర్వేశ్వరుని యొక్క సంకల్పాన్ని గౌరవించారో మనం చూడవచ్చు. అదే కృష్ణ పరమాత్మ మీద కూడా ఉన్నటువంటి యొక్క అంశము. కాబట్టి ఆయన రెండు పక్షములలో పూర్ణుడుగా, పూర్ణావతారముగా, పరిపూర్ణావతారముగా ఉన్న తత్వం కృష్ణ తత్వం. కృష్ణం వందే జగద్గురుం. అటు ప్రవృత్తి మార్గానికైనా నివృత్తి మార్గానికైనా రెండింటికి కూడా ఆయన కృష్ణం వందే జగద్గురుం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.